అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. సరోజకు తన అత్తగారు శాంతమ్మ గారి మీద ఏ మాత్రం గౌరవం లేదు. ఆడపడుచు రాదంటే అభిమానం లేదు. అందుకు కారణం వారు పల్లెటూరు వారు కావడమే. పల్లె ప్రజలకు నాగరికత లేదని, సభ్య సమాజంలో ఎలా మసులుకోవాలో వారికి తెలియదని ఆమె అభిప్రాయం. గ్రామ ప్రజల శ్రేయస్సుకు ప్రభుత్వం వారు ఎన్నో ఉపాధి పథకాలు రూపొందించినా వారు వాటిని ఉపయోగించుకొనక లేజీగా కాలం గడిపేస్తారని ఆమె విశ్వాసం. అంతేకాదు, పల్లె ప్రజల్లో కరకు కట్టుకుని ఉన్నంత కులమత పట్టింపులు మరెక్కడా లేవని, వారు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ, ద్వేషించుకుంటూ పోట్లాడుకుంటారని, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించుకుంటారని ఆమె నమ్మిక. రాజకీయాలకు పల్లెటూర్లు పట్టుకొమ్మలని ఆమె భావన. సరోజ తన 10వ ఏట ఒకే ఒక పర్యాయం తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి పల్లెటూరు వెళ్ళింది. ఆ గ్రామంలో 2 కులాల మధ్య పోట్లాట మొదలై ఇల్లు తగులు పెట్టుకున్నారు. గ్రామంలో సగభాగం ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. పెళ్లి ఆగిపోయింది. పెళ్లికి వచ్చిన వారంతా ప్రాణభయంతో రాత్రికి రాత్రే ప్రయాణమై గ్రామం వదిలి వెళ్ళిపోయారు. ఈ సంఘటన సరోజ మనస్సులో నాటుకుంది. శివరామశాస్త్రి గారు వేదం, సంస్కృతం, పురాణ ఇతిహాసాలు క్షుణ్ణంగా నేర్చుకొని ఎందరికో విద్యాదానం చేసిన మహాపండితులు. చుట్టుప్రక్కల 10 గ్రామాల్లో అతనికెంతో గౌరవం ఉంది. మంచి పలుకుబడి ఉంది. అతని సలహా లేందే వారే పని చెయ్యరు. శివరామశాస్త్రి గారు చెయ్యొత్తు మనిషి. పచ్చని పసిమిఛాయ దేహం. ఆయన వీధిలోంచి వెళ్తుంటే ప్రజలు భక్తిపూర్వకంగా వంగి 2 చేతులు జోడిస్తారు. ఆయన దర్పాసనం మీద వ్యాసపీఠం ముందు కూర్చుంటే సాక్షాత్తు పరమశివుడు కైలాసం నుండి దిగివచ్చినట్లు భావిస్తారు. శాంతమ్మ గారు ఆయనకు అన్ని విధాలా తగిన ఇల్లాలు. ఆమె బహుముఖ శాస్త్ర పరిజ్ఞాన సంపన్నురాలు. చదువుల్లో భర్తకి ఏమాత్రం తీసిపోదు. అయినా నిండుకుండ. ఆమె అంత పండితురాలని చెప్తే కాని ఎవరికీ తెలియదు. వారిరువురికి సమాన గౌరవం ఉంది. ఆనంద్, రాధ వారి సంతానం. ఆనంద్ చిన్నతనంలో తండ్రి వద్ద వేదం, సంస్కృతం నేర్చుకొని పట్నంలో BA పాస్ అయి విజయవాడలో గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. అతని ఆఫీసరు కూతురు సరోజను పెళ్లి చేసుకున్నాడు. సరోజ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా జాబ్ చేస్తోంది. నెలకు 2000 జీతం. సరోజకు పల్లెటూరు మీద, పల్లె ప్రజల పైన ఉన్న దురభిప్రాయం తెలుసుకుని దానిని తొలగించాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు ఆనంద్. శివరామశాస్త్రి గారు కొడుకు పెళ్ళైన ఏడాది లోపలే గుండెపోటు వల్ల మరణించారు. తప్పని పరిస్థితుల్లో భర్త వెంట గ్రామం వచ్చింది సరోజ. మామగారు ఆస్తిపాస్తులేం సంపాదించలేదని గ్రహించింది. వారికి ఆ గ్రామంలో నడి వాకిలి గల 4 గదుల పెంకుటిల్లు, శాంతమ్మ గారికి కన్నవారిచ్చిన ఎకరం పొలం ఉన్నాయి. ఈ రోజుల్లో డబ్బు సంపాదన లేకుండా పేరు ప్రఖ్యాతులు గడించినంత మాత్రాన కుటుంబ పోషణ జరగదని, మామగారు సంపాదించింది కేవలం పేరు ప్రఖ్యాతులు మాత్రమే కనుక ఇక ముందు అత్తగారి పోషణాభారం, రాధ పెళ్లి బాధ్యత తమ మీదే పడిందని ఎంతో విచారించి పదే పదే విసుక్కుంది. ఇతర వ్యాపకమేమీ లేకుండా ఎకరం పొలం మీద వచ్చే పంటతో మామగారు సంసారాన్ని ఎలా నెట్టుకొచ్చారో అర్థం కాలేదు సరోజకు. డబ్బు సంపాదన కోసం కష్టపడక లేజీగా గడపడం పల్లె ప్రజలకు అలవాటు అన్న తన అభిప్రాయం సరైనదే అనుకుంది సరోజ. తాను పనిచేస్తున్నది ప్రైవేట్ స్కూల్లో కనుక ఎక్కువ రోజులు లీవు ఇవ్వరు అని పరామర్శకు వచ్చిన తల్లి తండ్రితో బయలుదేరి పట్నం వెళ్ళిపోయింది సరోజ. భార్య ప్రవర్తనకి ఎంతో నొచ్చుకున్నాడు ఆనంద్. మరో 4 రోజులుండి పనులన్నీ పూర్తి చేసుకుని తల్లిని చెల్లెల్ని తీసుకుని పట్నం వెళ్ళాడు. భర్త వెంట వచ్చిన అత్తగారిని, ఆడపడుచుని చూసి ముఖం ముడుచుకుంది సరోజ. పల్లెల్లో ఉన్న ఇల్లు, పొలం అమ్మి డబ్బు తీసుకుని వస్తే రాధకు పెళ్లి చేయవచ్చు అని సలహా ఇచ్చింది. విశాలమైన ఇంట్లో స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు వీటికి అలవాటు పడ్డమే కాక పల్లెలో ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్న శాంతమ్మగారు, రాధ ఈ పట్నంలో పగలు కూడా లైటు వేసుకుంటేనే గాని వెలుతురు రాని, ఫేన్ లేకుండా గాలి ఆడని అగ్గిపెట్టెల్లాంటి 2 గదుల ఇంట్లో పంజరంలో బంధించిన పక్షుల్లా విలవిలలాడిపోయారు. నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితికి చింతించారు. వీటికి తోడు సరోజ ముభావంగా ఉండడమే కాక ఇరుగు పొరుగు ఇళ్లవాళ్లతో మాట్లాడకూడదని, వారి ఇళ్లకు వెళ్ళకూడదని, వారిని తమ ఇళ్లకు ఆహ్వానించకూడదని హెచ్చరించింది. అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు వేసి కరెంటుని వృధా చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అవడం వల్ల
వారు ఉదయం 9 గంటలకు భోజనం చేసి ఆనంద్ ఆఫీస్కి, సరోజ స్కూల్కి వెళ్ళిపోయేవారు. అత్తగారిని, రాధను తమతోటే భోజనం చెయ్యమని సరోజ వారిని బలవంతం చేసింది. పల్లెల్లో వారికి 12 గంటలకు భోజనం చేయడం అలవాటు. ఉదయం 9 గంటలకు భోజనం చెయ్యలేక ఎంతో ఇబ్బంది పడ్డారు. పట్నంలో ఆ వాతావరణంలో ఇమడలేక వచ్చిన వారం రోజులకే తమ గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు శాంతమ్మ గారు, రాధ. ఆనంద్ వారిని ఉండమని బలవంతం చేశాడు. 2 సంసారాలకు డబ్బు సర్దుబాటు చెయ్యలేమని నిర్మోహమాటంగా చెప్పింది సరోజ. అయినా వారుండలేదు. అలా వెళ్ళిన వాళ్ళు మనవడి నామకరణానికి వచ్చి ఒక్కరోజుండి వెళ్ళిపోయారు. మరో వసంతం గడిచింది. కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాల్సిన తమకు మాట మాత్రమైనా చెప్పకుండా అత్తగారు రాధకు పెళ్లి నిశ్చయించడం సరోజకు నచ్చలేదు. అంతేకాకుండా పెళ్లికి ఏకంగా ముహూర్తం నిర్ణయించి పంచమి బుధవారం నాడు పెళ్లి పనులు ప్రారంభించడానికి మంచిదని, వెంటనే కోడల్ని, మనవడు శివరాంని తీసుకుని రమ్మనమని రాయడం ఆమె ఎంతో ఫీలైంది. ఏమిటండి, ఎటుపోయి ఎటొచ్చినా అందరూ మనల్నే కదా అంటారు. పెళ్లి విషయంలో నాలుగు చూసుకోకుండా ఇంత తొందరేమిటండి అని భర్తతో వాదించింది. పోనీలే సరోజా, నాన్నగారు పోయిన తర్వాత మనం అమ్మ, చెల్లాయి విషయాలేం పట్టించుకోలేకపోయాం. అయినా మనం ఇంత దూరంలో ఉన్నాం. ప్రతి చిన్న విషయానికి వెళ్ళలేం కదా. పెళ్ళికొడుకు తండ్రి అమ్మకు బాగా తెలుసునట. వాళ్ళంతట వాళ్ళు ఏరికోరి వచ్చి చెల్లాయిని చూసి ఇష్టపడి చేసుకుంటామన్నారుట. కట్న కానుకలు వద్దన్నారుట. మరి అన్నీ బాగున్నట్లే కదా. ముఖ్యంగా కుర్రాడిది మంచి జాబ్, ఇంజనీరు అని భార్యకు నచ్చచెప్పబోయాడు ఆనంద్. కట్న కానుకలొద్దంటే సరా, వారి హోదాకు తగ్గ లాంఛనాలు, పెళ్లికి ఖర్చంతా ఉంది కదా. నిల్చున్న ఫలంగా మరి డబ్బెక్కడి నుంచొస్తుంది? పోనీ ఆ పొలం ఇల్లు తాకట్టు పెట్టడమో లేదా అమ్మివేయడమో చెయ్యండి. తాకట్టంటే వడ్డీ భరించాలి. అందుచేత సేల్ చేయడమే మంచిది అంది. ఉత్తరంలో డబ్బు సంగతి ఏమీ రాయకపోవడం ఆనంద్ కొద్దిగా బాధపడ్డాడు. బ్యాంకులోంచి 5,000 డ్రా చేసి భార్య చేతికిచ్చి వారిని ముందుగా పంపాడు. కోడల్ని, మనవణ్ణి ఎంతో ఆదరంగా రిసీవ్ చేసుకున్నారు శాంతమ్మ గారు, రాధ. ఆనంద్ ఎప్పుడు వస్తున్నాడో అడిగి తెలుసుకున్నారు. పెళ్ళికొడుకు తండ్రి చంద్రశేఖరం తన మామగారి వద్ద ఇక్కడే ఉండి సంస్కృతం చదువుకొని తరువాత PhD చేసి ప్రస్తుతం విజయనగరం కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నాడని, పెళ్ళికొడుకు మురళి వారి ఏకైక పుత్రుడని, అతను BA పాస్ అయి విజయనగరంలోనే ఎలక్ట్రికల్ ఇంజనీరుగా జాబ్ చేస్తున్నాడని సరోజ తెలుసుకుంది. అత్తగారు డబ్బు విషయం ఏమీ ప్రస్తావించకపోవడంతో తను 5,000 తెచ్చిన విషయం అత్తగారికి చెప్పలేదు సరోజ. మర్నాడు ఉదయం అత్తగారు చెప్పినట్లే స్నానం చేసి గణపతికి పూజ చేసి కొద్దిగా బియ్యం, 1 రూపాయి పసుపు గుడ్డలో మూటకట్టి దేవుడి పీఠంలో ఉంచింది. అలా గణపతికి మీదు కట్టి పెళ్లి పనులు ప్రారంభించడం వాళ్ళ ఆచారం. ఎవరు? శివయ్య బుగతగోరే? నాయిరోలు దండాలెడతన్నా, రాధమ్మ గోరి కళ్యాణానికి లగ్గం ఎడతన్నారా అన్న మాటలకు శాంతమ్మ, సరోజ, రాధ నడివాకిట్లోకి వచ్చారు. శివరాం వ్యాసపీఠం ముందు దర్పాసనం మీద కూర్చున్నాడు. ఒక చేత్తో జపమాల పట్టుకొని వ్యాసపీఠం మీదున్న పుస్తకం చూస్తున్నాడు. వాడి ముందు నిల్చుని కబుర్లు చెప్తున్న ఆమెకు సుమారుగా శాంతమ్మ గారి వయసు ఉంటుంది. ఖరీదైన కంచిపట్టు చీర కట్టుకుంది. మెల్లో 3 వరసల చంద్రహారం, చేతులకు 4 జతలు బంగారు గాజులు, నుదుట ₹1 బొట్టు. ఆ దృశ్యం సరోజనెంతో ఆహ్లాదపరిచింది. బుగతమ్మ గోరు, మనవడి గోరిది కన్ను, ముక్కు, నోరు, ఆ కూకోవడం అంతా చాచాతి పెదబుగత గోరేనండి. ఆవిడెవరు అన్నట్లు ప్రశ్నార్థకంగా రాధవంక చూసింది సరోజ. సీతమ్మ గారు, ప్రెసిడెంట్ రామునాయుడు గారి భార్య. అమ్మకు చిన్ననాటి నుండి స్నేహితురాలు. వీరికి 100 ఎకరాల పొలం, అరటి తోట, మామిడి తోట, పూల తోటలు ఉన్నాయి. కాయగూరలు పండించి పట్నం పంపిస్తారు. కోడలమ్మగోరు, దండాలండి. మాకు గారు లేదండి, సీతమ్మేనండి. మరి పెద్ద బుగత గోరు నాయిరోలు అనేవారండి. మావయ్య గోరు అందరినీ అట్టాగే పిలిచేవారండి అంది నవ్వుతూ. సరోజ ఆవిడకు ప్రతి నమస్కారం చేసి కూర్చోండి అని చాప వెయ్యబోయింది. సీతమ్మ వారించి క్రిందనే కూర్చుంది. సీతమ్మ చేతులు చాచేసరికి శివరాం ఎంతో చనువుగా వచ్చి ఆమె వల్లో కూర్చున్నాడు నవ్వుతూ. బుగతమ్మ గోరు, ఇగోండి కుంచెడు పాలు, కుంచెడు పెరుగు సరిపోద్దా? ఎగస్ట్రా అంపించమంటారా అని సూర్నాయుడు గోరు అడగమన్నారు. 2 స్టీల్ క్యారేజీలు వారి ముందుంచాడు పనికుర్రవాడు. నాను మర్చిపోనాన్రా అప్పన్న, ఊసులాడతా కూకున్నాను. బుగతమ్మ గోరు, రెడీ అయినారా అంది సీతమ్మ.
ఆ! ఆ! దేవుడి పూజయింది సీతమ్మ అన్నారు శాంతమ్మ గారు. ఆరు రెడీ అయిపోనారని చెప్పి, నాను రావాలేటి అడుగు అని పనివాడికి చెప్పి పంపించింది. 10 నిమిషాలలో ఇద్దరమ్మాయిలు చక్కగా అలంకరించుకొని, చేత్తో ప్యాకెట్స్ పట్టుకొని వచ్చి, శాంతమ్మ గారి పాదాలకి వంగి, నమస్కరించి, వారి ఆశీస్సులు పొందారు. వారిరువురు చూడ్డానికెంతో నాజూకుగా, కట్టు, బొట్టు, నడక, చదువు, సంస్కారం ఉన్న వాళ్ళలా కనిపిస్తున్నారు. సరోజ వాళ్ళ వైపు చూసేసరికి, "రాండి నాను ఊసులాడతా కూకుండుకోనాను. అమ్మ కోడలమ్మ గోరు, ఇది పెద్ద కోడలు సూరినాయుడు పెళ్ళం లలిత. ఇది చిన్న కోడలు చంద్రం పెళ్ళం పార్వతి. ఈళ్ళిద్దరు మా పెద్దన్న, సిన్నాన్న పుట్టిలే. ఆళ్ళకి మగ సంతానం లేదు. ఆళ్ళిద్దరికీ విజయనగరంలో బట్టలేపారం. ఆడోళ్ళ కాలేజీలో ఈళ్ళిద్దరూ అదేటమ్మా ఆ! బీకాం, బీఏ చదివారు" అంటూ తన కోడళ్ళని పరిచయం చేసింది సీతమ్మ. సరోజ చాప వేసి వాళ్ళని కూర్చోమంది. కానీ వాళ్ళు చాప మీద గాక సీతమ్మ పక్కన కూర్చున్నారు. "మీ అబ్బాయిలు ఏం చేస్తున్నారు?" అని అడిగింది సరోజ సీతమ్మను. "చెప్పండి" అంది సీతమ్మ కోడళ్ళతో. ఇద్దరూ అగ్రికల్చర్ బీఎస్సీ పాసయ్యారు. ఒకరు పూల తోటలు, పళ్ళ తోటలు, వెజిటేబుల్ గార్డెన్స్ చూస్తున్నారు. రెండో అతను మిగతా భూముల్లో ధాన్యం, కమర్షియల్ పంటలు చూస్తారు అన్నారు. "అంత చదువు ఉండి ఈ పల్లెటూరులో ఎలా ఉంటున్నారు?" అంది సరోజ ఆశ్చర్యంగా. "ఈ రోజుల్లో పల్లెల్లో లేనివేమున్నాయండి? వినోదం కోసం టీవీ, రేడియో, ఎలక్ట్రానిక్ పరికరాలంతటా ఉన్నాయి. పైగా పల్లెల్లో లభించే స్వచ్ఛమైన గాలి, వెలుతురు, నీరు, ప్రశాంతమైన వాతావరణం పట్టణాల్లో ఎక్కడ లభిస్తుందండి? వీటన్నింటినీ మించినది నిష్కల్మష ప్రేమ, అభిమానం, అనురాగం, ఆరాధన, ఆప్యాయత, ఆత్మీయత పల్లె ప్రజల్లోనే ఇంకా ఉంది. పట్టణాలలో లభించదు. ఒకవేళ ఉన్నా అది కేవలం కృత్రిమమే అనాలి" అన్నారు లలిత, పార్వతి ఎంతో కన్విన్సింగ్గా. "బుగతమ్మ గోరు ఊసులాడతా కూకుంటే పొద్దెక్కిపోతాంది. మరి రాధమ్మ గోర్ని కూకోబెడితే మనోళ్ళందరూ వచ్చేత్తారు" అంది సీతమ్మ. రాధమ్మ వ్యాసపీఠం ముందు కూర్చుంది. ఆమెకు 2 అడుగుల దూరంలో సరోజ కూర్చుంది. సీతమ్మ పళ్ళెంలో పట్టుచీర, జాకెట్ బట్ట, పువ్వులు, పళ్ళు తాంబూలంలో పెట్టి సరోజకు, రాధకు ఇచ్చింది. లలిత, పార్వతి పళ్ళెంలో పట్టుచీర, జాకెట్ పీసు, పళ్ళు తాంబూలంలో 501 రూపాయలుంచి చెరోకళ్ళు రాధకి ఇచ్చారు. వెంటనే ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి కొందరు పట్టుచీరలు, కొందరు జరీ చీరలు, ఇంకొందరు సిల్క్, నైలాన్, విమల్ వగైరా చీరలు, పళ్ళు, డబ్బు తాంబూలంలో ఉంచి రాధకి ఇచ్చారు. వచ్చిన వారందర్నీ సీతమ్మ సరోజకు పరిచయం చేసింది. బండిలో వచ్చిన సామాన్లు 10 బస్తాల బియ్యం, బస్తా పంచదార, బస్తా కందిపప్పు, శనగపప్పు, బెల్లం దిమ్మలు, పాత్ర సామాగ్రిని సీతమ్మ దగ్గరుండి అరుగు మీద సర్దిపెట్టించి పనివాళ్ళ చేత వాటిపై చాపలు వేయించింది. "బుగతమ్మ గోరు, సరుకులన్నీ మా ఇంటికాడ శుభ్రం చేపించేసినాను. ఆటి దుక్కు మరి చూడక్కర్లేదు" అంది సీతమ్మ. "అంతేకాదు, ఇంకా ఎవరికి తోచిన సరుకులు వాళ్ళు తెచ్చి పడవేస్తున్నారు ఎవరూ చెప్పకుండానే. ఈ లోపల వీధి గుమ్మంలో ఒక పెద్ద తాటాకులు పందిరి, పెరట్లో ఒక పందిరి వేసి మామిడి మండలం తోరణాలు కట్టారు. వంటవాళ్ళు వచ్చి కాఫీ, ఉప్మా తయారు చేసి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. సర్కస్ కంపెనీ పనుల్లా ఇంట్లో పనులన్నీ ఎవరూ చెప్పకుండానే చకచకా జరిగిపోతున్నాయి." సరోజకు ఏమీ అర్థం కావడం లేదు. మొత్తం 1/2 డజను మంచి ఖరీదైన పట్టుచీరలు, 25 మిగిలిన చీరలు, 30,000 రూపాయల రొక్కం వచ్చింది. అంతేకాదు బియ్యం, పప్పులు వగైరా సరుకులన్నీ క్షణాల మీద చేకూరాయి. "బుగతమ్మ గోరు, సీతమ్మ మీ నేస్తురాలని సరుకులన్నీ ఆయమ్మే మెట్టేసి పనంతా ఆయమ్మకే చెప్పేస్తే మావొల్లుకోవండి. మావు చంద్రుడికో నూలుపోగు ఎట్టాలి కదండి, మాకు ఛాన్స్ ఇయ్యండి." "ఏటి రత్తమ్మొదినా నా మీద సాడీలు చెప్తున్నావు? నువ్వేటి ఇవ్వనేదా? బస్తా పంచదార, 2 పుట్ల సన్నబియ్యం ఎవరంపినారు?" అంది సీతమ్మ నవ్వుతూ. వాళ్ళ అభిమానానికి శాంతమ్మ గారి కన్నులు చెమ్మగిల్లాయి. సరోజ ఆ సాయంత్రం లలిత, పార్వతిలతో వెళ్ళి వాళ్ళ గ్రామంలో నడుపుతున్న వయోజన విద్యా కేంద్రం చూసింది. ఆ గ్రామంలోనే కాక చుట్టుపక్కల 10 గ్రామాల్లో చదువురాని వారు లేరని వింది. కుట్టుపనులు శిక్షణా కేంద్రం చూసింది. అందులో తయారైన గౌన్లు, లంగాలు, జాకెట్లు, నైటీల్లాంటివన్నీ పట్నంలో తమ షాపు ద్వారా అమ్మిస్తామని, వాటికి కావాల్సిన క్లాత్ తమ షాపు నుండి తెస్తామని, టైలరింగ్ నేర్పడానికి టీచర్ని నియమించామని చెప్పారు లలిత, పార్వతి.
వీటన్నిటికీ ప్రోత్సాహమిచ్చింది. రామునాయుడిని పంచాయతీ ప్రెసిడెంట్‌గా నిలిపి గ్రామ అభివృద్ధికి కృషి చేయమని చెప్పింది శివరామ శాస్త్రి గారేనని తెలుసుకుంది. చదువు, సంస్కారం, డబ్బు ఉన్నా ఏమాత్రం గర్వం, అతిశయం లేకుండా ఎంతో అణకువతో లలిత, పార్వతి వాళ్ళ అత్తగారు సీతమ్మ మీద చూపుతున్న గౌరవ మర్యాదలకు, ఆదర అభిమానాలకు అబ్బురపడింది సరోజ. గ్రామంలో ప్రజలంతా తనకు చూపుతున్న గౌరవ మర్యాదలకు, ఆప్యాయతకు ఎంతో చలించిపోయింది సరోజ. తాను ఇన్నాళ్ళు ఎంతో మూర్ఖంగా ప్రవర్తించి పోగొట్టుకున్నదేంటో తెలుసుకుంది. అన్నిటికీ డబ్బే ప్రధానం కాదని, ఆత్మీయత, అభిమానం ఎంత డబ్బు వెచ్చించినా పొందలేమని గ్రహించింది. అంతేకాదు, ఈ రోజుల్లో పట్నవాసులు ఎంతో ఆర్భాటం, అతిశయం ప్రదర్శిస్తూ ఆవగింజంత ఇచ్చి ఆనపకాయంత ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అదే పల్లెవాసులు ఆత్మీయతతో, అభిమానంతో ఆనపకాయంత ఇచ్చినా ఆవగింజంతే ఇచ్చినట్లు, చంద్రుడికి నూలు పోగన్నట్లు భావిస్తున్నారన్న నగ్న సత్యం గ్రహించింది సరోజ. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.